ఏం పేరు తాతగారు మీది? శాంతయ్య. శాంతయ్య. ఒక పల్నాడు జిల్లా ఏ ఊరు మీది? అది పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం. రొంపిచర్ల మండలం. ఆ, ఓకే, ఇక్కడికి ఎందుకని వచ్చారు? మనవరాలు ఉంటుంది. మనవరాలు ఉన్నారా? ఓకే, మ్యారేజ్ ఇక్కడికి వచ్చారా? కూతురు కొడుకు బిడ్డ. కొడుకు బిడ్డ. ఓకే ఓకే, ఏం చేసేవారు మీరు అక్కడ ఊర్లో? మేము పొలం పనే. పొలం పనే, చిన్నప్పటి నుంచి పొలం పని చేశారా? అప్పుడు మట్టి కొండలు, ఇప్పుడు ఈ చపాలు కాదు. అదేలేండి. మట్టి కొండలతో అన్నం, పొలాలతో అన్నం ఇవన్నీ పెట్టుకొని తిన్నారు. అప్పుడు బాగుపడ్డారు, కానీ ఇప్పుడే ఉంది అంత ఏడు వస్తువా. అదేలేండి. ఆయనలో బాగుంది కాలం ఈ ఏళ్ళ కంటే. అదేలేండి. 20 సంవత్సరాల కంటే పెంచు. ఎంత ఉంటుంది మీ వయసు? ఎంత ఉంటుంది? 82. 82 సంవత్సరాలు అయినా మీరు గట్టిగా ఉన్నారు ఇంకా. అప్పట్లో మీరు మంచిగా తిన్నారు కాబట్టి అట్లా ఉన్నారు. ఏమండి, వరిగన్నం, సద్దన్నం, మరి జొన్నలు, పచ్చి జొన్నలు. ఈ జొన్నలు కాదు, పచ్చి జొన్నలు అంటే గుర్తుంది మీకు? గుర్తే ఉందండి. అవి మేము తినదు. దోసకాయ గాలికి బండి. ఇవాళ ఏముంది, మందులు ఎత్తు దోసకాయ ఎవరు పెట్టినా పొలం పోతే దోసకాయలు వ్యవసాయం చేసినాం కదండి. అదేలేండి. ఇప్పుడు వ్యవసాయం మానేశారా? మానేశానండి, ఇంకా పాలేదు. ఓకే, ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరు కొడుకులు. ఇద్దరు కొడుకులు జాబ్ చేస్తున్నారా? పొలం పని. ఇంట్లో పొలం పని చేస్తున్నారా? ఇద్దరు కొడుకులు, ఒక అమ్మాయా? అమ్మాయి కూడా లేదు, ఇద్దరు మగ పిల్లలు. అదేలేండి. ఓకే, పెద్ద కొడుకు ఇద్దరు ఆడపిల్లలు, చిన్న బాక ఆడపిల్లను మగ పిల్ల కాదు. ఓకే ఓకే, నాకు లేరు. అదేలేండి. ముసలం ఉంది. ఎక్కడ ఊర్లో ఉన్నారు? ఊళ్ళోనే. ఓకే, అదేలేండి. ఏం చేస్తుంటారు మరి మీరు పగలంతా? టైం పాస్ ఎట్లా అవుతుంది మీకు? కచ్చేవి తిరిగేది, పోయేది, సినిమాలు చూడటం, పాత సినిమాలు. అదేలేండి. ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, కాంతారావు, కృష్ణ, సినిమాలు చూస్తాం. అదేలేండి. ఇప్పుడు సినిమాలు చూడడం నా వల్ల కాదంట. వెనకటి బాగుంటాయి సినిమాలు. అదేలేండి. బ్రహ్మాండంగా ఉంటాయి. ఏం చేస్తారు మీరు పొద్దున్న లేచిన దగ్గర నుంచి? ఎట్లా ఉంటుంది మీ టైం టేబుల్ ఏంటి? పొద్దున్న లేచి ఏం చేస్తారు అసలు? ఎక్కడైనా, అక్కడ ఇంటి దగ్గరైనా ఎక్కడైనా? తిరుగుతా. ఊళ్ళో తిరుగుతారు? ఊళ్ళో అంత ఫ్రెండ్స్ కలిసి వస్తుంటారా? అంటారు ఏ ఊరు పోయిందో మహారాజు ఇంత మటుకి రాలేదు అంటారు. అదేలేండి. పాడకచ్చే కూర్చొని మాట్లాడతా కదా, వాళ్ళు ఏమనుకుంటారు. అందుకే ఇంకా 4 రోజులు వెళ్తా. అదేలేండి. మీకు అక్కడే బాగుంటది, అంతా ఫ్రెండ్స్ ఉంటారు అందరూ చుట్టుపక్కల, బయటికి వెళ్ళి తిరగొచ్చు, ఊర్లో తిరగచ్చు, మాట్లాడుకోవచ్చు, బ్రహ్మాండంగా ఉంటారండి. అదేలేండి. ఎవరు ఇప్పుడు వచ్చి పలక టాఫీ అంటివి అంతే కదా. అదేలేండి. అది చోట్ల కన్నా ఊళ్ళోనే పిల్లలకి అదే ఇక పొలం వల్ల వీళ్ళు చదివటం పోయటం చేసినాగా. అదేలేండి. పిల్లలు చదువుకుంటుంది. అదేలేండి. ఇంకా లైఫ్ లో మీకు ఇంకేమన్నా సాధించలేని ఏమన్నా ఉన్నాయి అనిపించింది అంటారా? ఇంకా లేదు, కరువు అండి. అప్పుడు ఏముంది, పోగొలేదు. ఒక రోజు సంఘటన ఉల్లిగడ్డ కారం తిన్నాం. అదేలేండి. తెలుసు తెలియదు. అవునులేండి. పండ్ల వరి పొలాలు పండలేదేమో అప్పుడు? సాగర్ ఇప్పుడు కదండి వచ్చింది. అదేలేండి. సాగర్ తవ్వుతేప్పుడు కలగాని అప్పుడు మనుషులే కదండి, ఈ మిషన్లు ఆడండి. మీ బోర్లు అట్లా ఏమి ఉండవేమో? మా బోర్లు లేవు. అదేలేండి, లేవు బోర్లు. సాగర్ నీళ్ళు వచ్చినాయి. అదేలేండి. ఇప్పుడు యూత్ కి మీరు ఏం చెప్పాలనుకుంటారు? ఇప్పుడు పిల్లలకి ఇప్పుడు చదువుకోవడం బెటర్ అంటారా, లేకపోతే వ్యవసాయం చేయడం బెటర్ అంటారా? ఏమంటే 4 బడగలు పెట్టుకొని చేసుకున్నాడు మంచిది దీనికంటే. ఎందుకని అంటారు? దాంట్లో ఆదా వస్తుంది, దీంట్లో అదే ఆయన ఆఫీస్కి పోవాలిగా. అదేది కదా, పంట పోతే పోయేది, లేకపోతే లేదు. ఆఫీస్కి పోయినా మరి నీళ్ళలో కూర్చొని చేయొచ్చు కదా, ఏసీలో కూర్చొని చేయొచ్చు కదా. ఏసీలో కూర్చుంటే జ్వరం రాదు. పొలం పనే సూర్యుడు తగిలితే కానీ నాణ్యం కదా. సూర్యుడు తగలిపోతే ఏముంది? అదే ఆరోగ్యం అంటారు. అదే ఆరోగ్యంగా సూర్యుడు తగిలితేనే ఏదైనా ఇంటికైనా పొద్దుపొట్టు సూర్యుడు తగలాలి. అదేలేనా. సో ఇప్పుడు చదువుకొని జాబులు చేయడం కన్నా ఊర్లో ఉండి వ్యవసాయం 4 బరిగొడ్లు కట్టుకొని అమ్ముకుంటే అది నాణ్యమండి. అది మంచిది అంటారు. ఇది ఆఫీస్కి పంపించి రేపు ఎందుకు రాలేదని అడుగుతుడా? అక్కడైతే అడిగేవాళ్ళు ఉండరు, మన పని మనం చేసుకోవచ్చు అంటారు. పని అడగరగా. అదే, అందుకనే మీ పిల్లల్ని ఊర్లో ఉంచారా? ఉండాలి. మనవరాలే పెట్టి ఉద్యోగం. అదేలేండి. కానీ పెసలు కానీ అన్ని పడితే ఈ రోజులు కమ్మగా తింటారు వేపుకొని. అదేలేండి. కాల్పిండి నీకు గుర్తేనా? ఏదండి? కాల్పిండి, పాలపిండి. అది జొన్నలు కొడతారు, జొన్నలు కొట్టి బెల్లం వేసి తింటారు. అవునవును, తినేవాళ్ళు. కాల్పిండి అంటే ఏపీ జొన్నలు. అవునవును, జొన్నలు. అలాగండి. అవును, పెరుగన్నం కూడా జొన్నన్నం ఎక్కువ తినేవాళ్ళు.
వరిగన్నం జొన్న. అప్పుడు నేను ఏం చేస్తానంటే పాలు ఉంటాయి కాసని ఆ, ఉల్లిగడ్డ కోసేది, పాలు పోసేదను, ఆ, చేదు దాంట్లో వచ్చి అట్లా బలమని మర్చికి అదేలేండి. బలవ. ఆ, అదేలేండి. ఆ తిండి అలా ఈ తిండి పొలం పోసి ఏదో ఒకటి తినేది. ఇవాళ పుట్టకలు తిందామంటే లేవు. ఆ, ఆ, ఇవాళ అదేలేండి. పుట్టకలు ఆడబోసి అయ్యాయి. నువ్వు బెక్కొచ్చి ఇంటి అమ్మటం తలకాయ పెట్టేది ఆ, బుడాలు. ఆ, అవి తింటుంటే రొట్టె కలుసుకుని ఎట్లా ఉంటాయని. ఉమ్, ఆ, అదేలేండి. ఇప్పుడు ఏమొచ్చిందండి ఉమ్, ఇప్పుడు తిండి ఉమ్, అంతా చలవత్తు కదండి. ఇవాళ అంతా ఏడు వస్తువ. ఉమ్, అయాల పంటలు అటో పంట ఇటో పంట ఉంటుంది. ఉమ్, అదేలేండి. బ్రహ్మాండంగా ఉండేది అయితే. ఉమ్, ఇవాళ ఏముందండి. ఆ. ఆ కాలం ఇప్పుడంతా బాగుంది. ఆటోమేటిక్ లైఫ్ అయిందంటారు. ఏమంటే ఉమ్, కొన్నాళ్ళ గోసులే ఉమ్, గుడ్డలు కూడా లేవు. ఉమ్, నీకు తెలియదు ఆ కాలంలో, అదేలేండి. మా తాత కాలంలో ఆ, గోసులు పెట్టుకుని తిరిగారు. ఉమ్, మా కాలంలో కొద్దిగా గుడ్లు వచ్చినాయి. ఉమ్, అదేలేండి. సో ఇప్పుడు మరి మీ అనుభవం ప్రకారం మీరేమంటారు? ఇప్పుడు పిల్లలు చదువుకొని ఇక్కడ వచ్చి ఆర్టిఫిషియల్గా ఈ ఆఫీసులలో బతికి ఎండబడకుండా ఉండే కన్నా ఊర్లో ఉండి వ్యవసాయం చేసుకోవడం బెటర్ అంటారు. వాళ్ళు కొడుకులు చేసుకుంటున్నారుగా. అదే మంచి పద్ధతి అంటారు. ఆరోగ్యం అట్లనే ఉంటుంది అంటారు. వాడిగా మంచి అంటే ఉమ్, ఆడవాడి ఎట్లా మరిగిందిలే. ఉమ్, సో మరి ఏసీలు భూసేలు ఉమ్, ఫిజులు ఇవన్నీ కూడా ఆడకూడదు. పల్లెటూళ్ళు కూడా తోడైనవి. అదేలేండి. ఆ, ఇప్పుడు చేసేవాళ్ళు లేరు పల్లెటూరులో కూడా. ఆ, ఆహా లేదు. అదేలేండి. మరి పనికి కూడా రావట్లేదు అంటున్నారుగా ఎవరు ఊర్లో కూడా. రావటం లేదండి. ఆ, ఊళ్ళోకి 500 ఆ, టిఫిన్లు పెట్టాలా. ఆ, ఉమ్, అన్ని పెట్టి వాడు ఇచ్చే రావట్లేదు. ఉమ్, పొలం పని చేసేవాళ్ళు లేదండి. నువ్వు చూసుకోక కొన్నాళ్ళు. ఉమ్, అదేలేండి. మరి ఎట్లా అంటారు మనందరికి ఫుడ్ ఎట్లా అంటారు మరి తినడానికి? మరి వరి ఎట్లా నుంచి వస్తాయి? ఆ, బుద్ధి దొరక చూస్తుండవు. నీ టైం ముసలోడా దొరికింది ఆ, ఆగపాటి నీకు అప్పుడు. ఉమ్, మళ్ళీ తాతయ్య చెప్పిండే నిజ లేబాయి అనుకోవచ్చు. అదేలేండి. ఇప్పుడు ఉమ్, నీటిలో బుద్ధి ఎలుసి అన్నారు. ఉమ్, అవకాశంలో కరెంటు అదేలేండి. ఆ, బ్రహ్మం గారు చెప్పిండుగా. ఉమ్, మూలం బాగుంది ఈ కాలానికి. పద్ధతులన్నీ మారిపోయినాయి అంటారు ఇప్పుడు. అన్ని మారినాయి. పద్ధతులు ఎవరు పాటించట్లేదు అంటారు. ఎవరు లేదు. నా కొడుకునే లేదు, ఈ కొడుకు తినేవాళ్ళు లేదు. ఉమ్, లేరు. ఉమ్, అదేలేండి. ఎవరి ఇష్టం వాళ్ళది అయిపోయింది. ఎవరు ఇష్టం వాళ్ళండి. బాగానే ఉంది కదా మీకు. కాలు నొప్పులు లేవు. కాళ్ళు నొప్పులు లేవు. మళ్ళీ అప్పట్లో మీరు ఆ జొన్న అన్నం అదంతా తిన్నారు కాబట్టి గట్టిగా ఉన్నారు ఇప్పుడు. అన్నానం ఏదండి. పొలం పోసి ఏదో ఒకటి తినేది. అదేలేండి. దోసకాయ కానీ సదకం కానీ ఏడు వెనకాల చూసావా. ఇప్పుడు ఆ, అమ్ముతారే. అవును, అవును. పొలం మొత్తం అయ్యే. ఉమ్, పొలం పోసి ఇంత కట్టిగా వేసుకొని తగలు తినుకుంటాం తింటాం. ఉమ్, అదేలేండి. ఆ కాలం పిచ్చి కాలం అండి. ఉమ్, ఆ కాలం బాగుంది. అన్నం పెట్టాలని పిచ్చి పెట్టేది. ఉమ్, ఇప్పుడు పెట్టేవాళ్ళు లేరు. అడిగినా పెట్టట్లేదు అంటారు ఇప్పుడు. ఇప్పుడు పెట్టరు. ఆ, నువ్వు వండుకునేది ఎన్ని ఆ, ఆశాడు మీ మొగుటి పిల్లం ఏం అదేలేండి. మిగిలితే ఆ, మిగిలి ఆలా వండుతారో పెట్టారు సంగటి కానీ ఏదేని కానీ మిగిలితే ఆ, ఆ, ఇవాళ పెట్టేవాళ్ళు లేదు. అదేలేండి. ఆ. ఆ కాలం బాగుంది.